హాయ్ హలో వెల్కమ్ టు స్కంద బ్లాగ్స్. ఈరోజు నేను పన్నీర్ పరోటా చేశానండి. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఇందుకోసం గోధుమ పిండి తీసుకున్నాను. అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చపాతీ పిండిలా తడుపుకోవాలి. మరీ గట్టిగా తడుపుకోకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి. అలా తడుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పన్నీర్ని గ్రేట్ చేసుకోవాలి. బాగా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇలా పన్నీర్ని బాగా గ్రేట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, సన్నగా కట్ చేసిన ఆనియన్. చిల్లీ ఫ్లేక్స్ బదులు కారం కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక 5 పరోటాస్ చేస్తున్నాను, అందుకే ఆ క్వాంటిటీ తీసుకున్నాను. రుచికి సరిపడినంత మీరు తీసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని రౌండ్ బాల్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పసుపు మర్చిపోయానండి, అందుకే మళ్ళీ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రౌండ్ బాల్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకో. రౌండ్ బాల్ లాగా చేసింది ఆ పిండిలో పెట్టుకొని కొంచెం సాఫ్ట్గా తిక్కోవాలండి, లేకపోతే పన్నీర్ బయటకు వచ్చేస్తుంది. ఇలా వీడియోలో చూపించినట్టు చపాతీలాగా ప్రెస్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఆయిల్ ఆర్ గీతో 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసేసుకోవాలి. పన్నీర్ పరోటా రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.